అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 24వ భాగం. విశేషమైన మాఘమాసంలో మాఘపురాణం గురించి మనం తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సరస్వతీ మయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీమమ. గురూణామగ్రజం శ్రేష్టం గురుపాదం సదం సదా గురూణామర్చయే నిత్యం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయేతు సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా మాతాపితృభ్యో నమః. హరి ఓం. మాఘపురాణం 24వ భాగంలో రుక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము మనం తెలుసుకుందాం. పూర్వము భృగు మహాముని వంశమందు రుక్షకయను కన్య జన్మించి దినాభివృద్ధి పొందుతుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తన తీరానికి వెళ్ళిపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించాను. ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచాయి. ఈ విధంగా అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నాన ఫలములు ఆమెకు దక్కి ఉన్నాయి. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచాను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెళ్ళాను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయాను. ఆమె మాఘమాసం యొక్క మాసవ్రత ఫలము కలిగి పవిత్రురాలగుడితే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమాయను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావలేను కోరుకొనుడు అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు మాకు వరమిమ్మని చెప్పని వేడుకోగా, బ్రహ్మ అటులనే కానివ్వండి అని చెప్పని తథాస్తు అని చెప్పని అంతర్ధానమయ్యాను. బ్రహ్మదేవుని వరము వలన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించుచుండేది. యజ్ఞయాగాది క్రతువులలో మాంసము రక్తం పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, ఓ మహానుభావ, సుందోపసుందులనేటువంటి రాక్షసులకు మీరిచ్చిన వరముల చేత గర్వం గలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం సృష్టిస్తూ ఉన్నాడు. కాన వారి యొక్క మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమని చెప్పని దేవేంద్రుడు ప్రార్థించగా, బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిపించి, అమ్మాయి, సుందోపసుందులను అనేటువంటి యొక్క రాక్షసులను ఎవ్వరి వలనను మరణం కలగదని వరం నేను ఇచ్చి ఉన్నాను. వరగర్వం చేత మరి చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కాన నీవు వెళ్ళి నీ యొక్క చాకచక్యంతో వారికి మరణం కలుగునట్టులా ప్రయత్నించుమని చెప్పాను. ఈ విధంగా తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్నటువంటి యొక్క అరణ్యమును ప్రవేశించాను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైనటువంటి పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్నటువంటి యొక్క నివాసమునకు సమీపములో ఉన్న ఆ యొక్క పరిసర ప్రాంతాలలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటు పోయినను ఎటు తిరిగినను అటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. ఆమెను నన్ను వరింపుమని చెప్పని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. ఓ రాక్షసేగ్రసులార,
మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే కాని మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు. కాన నా కోరిక ఒకటున్నది. అది మీరు ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారిచే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పగా, తిలోత్తమ పలుకులు విని వారు ఈ విధంగా ఆలోచనలో పడ్డారు. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికి వాగ్వివాదం పెరిగి పౌరుషం అనేది బాగా వచ్చింది. మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందామంటూ ఘోరమైనటువంటి యుద్ధానికి తలపడ్డారు. అలా గదాయుద్ధం, మల్ల యుద్ధం చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుతున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరు ఆ విధంగా చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల యొక్క పీడను నీవు తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసినటువంటి మాఘమాస వ్రత ఫలితమే గాని మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావని చెప్పని, నీ జన్మ ధన్యమైనది, వెళ్ళు దేవలోకములో సుఖించుమంటూ ఆమెను దేవలోకానికి పంపించారు. మరి కావున తిలోత్తముగా దేవలోకములో ఆనందాదులు పొందుతూ అతి రమ్యంగా ఆ దేవలోకములో గడుపుతూ ఉంది ఆ యొక్క తిలోత్తమ. మరి కావున మాఘమాసం యొక్క విశేషమైనటువంటి యొక్క స్థితి చేత ఆమె అనేక రకములైనటువంటి యొక్క సిద్ధులను పొంది ఆ రాక్షసులను సంహరించింది. కాబట్టి మాఘమాసం యొక్క విశేషం ఏమిటంటే, మాఘమాసంలో స్నానం అనేది ముఖ్యం. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి నదిలో, తటాకంలో, బావిలో కానీ స్నానము చేసి గంగాయే నమః అని 3 సార్లు స్మరించుకొని, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి యొక్క మంత్రాన్ని 3 సార్లు చదువుకొని ఆ యొక్క నీటితో స్నానం చేసిన గంగా స్నాన ఫలితం అనేది మనకు దక్కుతుంది. కాబట్టి ఇటువంటి యొక్క మంచి కథను మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరొక వీడియోలో మరొక కథ మీరు వచ్చే వరకు ఇలాగే వీడియోలను చూస్తూ ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు.